వేడివేడిగా అన్నం పెట్టుకొని దాంట్లోకి అయితే ఈ చికెన్ ఫ్రై వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా త్వరగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కాలిపోతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే అండి. హ్యాపీ సండే అండి ప్రతి ఒక్కరికి కూడాను. ఇవాళ అయితే నేను చికెన్ ఫ్రై అయితే చేశాను, చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. వీడియో అయితే పెడుతున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం రైస్లో కలుపుకుంటాం కాబట్టి బాగుంటుంది ఫ్రై అనేది. పకోడీ అంటారు కదా, అది వేరే స్టైలు, ఇది వేరే స్టైలు. చూసేయండి. ఫస్ట్ ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది, దీంట్లోనే మనం చికెన్ వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అనేది బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ చికెన్లోని కొంచెం సాల్ట్, పసుపు వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక 5-10 మినిట్స్ బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని బాగా చికెన్ అనేది ఉడికే వరకు వేపించుకోవాలి. దీన్ని చికెన్లో చూడండి ఎన్ని వాటర్ వచ్చేసినాయో, చాలా వాటర్ అయితే వచ్చినాయి. మొత్తం ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా మనం సిమ్లో పెట్టి ఉడికించేసుకుందాం ఫ్రెండ్స్ ఈ చికెన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకుందాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఫ్రెండ్స్, ఇందాక మనం సాల్ట్ని పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాము. 1 స్పూన్ కారం వేసుకుందాం. ఈ చికెన్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్, బాగుంటుంది ఫ్రై అవుతే. చికెన్ ఫ్రై అంటే ఈజీయే కదా, దీంట్లో ఏముంది అనుకోవద్దు ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే బ్యాచిలర్స్కి అయితే పెడుతున్నాను ఈ చికెన్ ఫ్రై అనేది, ఒకసారి ట్రై చేయండి. చాలామంది అయితే నన్ను అడిగారు చికెన్ ఫ్రై అనేది ఒకసారి రెసిపీ పెట్టమని, అందుకనే చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒక 1/2 స్పూను ధనియాల పొడి వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకుందామండి. అనేది అయిపోవచ్చింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది చికెన్ ఫ్రై. మనకి రైస్లోకైనా బాగుంటుంది, లేదు అన్న దేంట్లోకైనా మంచికైనా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్. ఓకేనా? ఫస్ట్లో కొంచెం జీడిపప్పు వేసేసుకుందామండి. చికెన్ ఫ్రైని అయితే నేను ఆఫ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్, ఇంకా అయిపోయింది. ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది మనకు, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ఫ్రై అనేది. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చికెన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే కానీ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.